guys. Hi guys. Welcome back to my channel Chaitanya Sagar Official. సో ఇంత బ్యూటిఫుల్ గా రెడీ అయ్యాం ఏంటి అని అంటే మా పిన్ని వాళ్ళ ఫంక్షన్ కి వెళ్తున్నాం అనమాట. సో మా పిన్ని వాళ్ళ గృహ ప్రవేశం అండ్ మా చెల్లికి సారీ ఫంక్షన్ అనమాట. సో అక్కడ ఎంత ధూమ్ధామ్ గా మేము సెలబ్రేట్ చేస్తాం, అక్కడ ఎలా ఉంటాయి ప్రిపరేషన్స్, సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి, సో వీడియోలో చూడండి. అంతవరకు స్టే ట్యూన్. Bye bye. బాయ్. ఈ చెరువు ఉంది కదా, వెంకటేష్ ఇంజనీరింగ్ కాలేజ్ అది. వావ్. యా. గౌట్ మెడికల్ కాలేజ్ అని ఉందా, అది కూడా మా కన్స్ట్రక్షనే, బట్ అది నేను దాంట్లో వర్క్ చేయను. ఐ మీన్ గౌట్ మెడికల్ కాలేజ్. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. ఇలా ఇసుక వస్తుంది అనమాట, ఇసుక ఇదంతా చెరువు, మూసి ఇసుక వస్తుంది. ఈ బ్రిడ్జ్ మీద జగడం షూటింగ్ జరిగింది, సినిమా షూటింగ్ జరిగింది. పాత బ్రిడ్జ్, ఇది కొత్త బ్రిడ్జ్. ఓకే, అది పాత నిజాం బ్రిడ్జ్. అది దాని మీద నుంచి పోతుంటారా? ఓకే. ఇది కింద మొత్తం ట్రాక్టర్లు ఇసుక దొరుకుతుంది. అవునుగా, మొత్తం హిస్టారికల్ ప్లేస్ లాగా ఉంది. చాలా మంది ఫోటోస్ దిగుతున్నారు కింద. సూర్యాపేట 9 కిలోమీటర్స్. సో మా పిన్ని వాళ్ళది సూర్యాపేట అనమాట. నేను అప్పుడు ఒక్కసారి వెళ్ళినా అనుకుంటా అంతే. అప్పుడు నాకు ఒక ఎగ్జామ్ ఉన్నప్పుడు సెంటర్ పట్టదనమాట సూర్యాపేటలో. అప్పుడు నేను వెళ్ళిన టేకుమట్ల బ్రిడ్జ్. సో అప్పుడు మా బాబాయ్ మా కోసం చేపలు తీసుకొచ్చాడు. మా పిండి చేపల పులుసు చేసింది. అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఇంటర్ తర్వాత ఎగ్జామ్ సెంటర్ పడింది అనమాట. ఒక ఎగ్జామ్ రాసాను నేను సూర్యాపేటలో. అప్పుడు మా బాబాయ్ చేపలు తీసుకొచ్చాడు. నాకు చాలా ఇష్టం చేపలు. సో నేను మా డాడీ వచ్చామన్నమాట. సో అన్ని మెమరీస్ రికాల్ చేసుకుంటా. ఖమ్మం లెఫ్ట్ సైడ్ వెళ్ళండి. నువ్వు కూడా చెప్పు, సూర్యాపేట పైకి వెళ్ళండి, ఖమ్మం లెఫ్ట్ సైడ్ వెళ్ళండి. గాయ్స్ ఎగరేస్తున్నారు గాయ్స్, చూడండి. వేసేసాడు, బాగా వేసేసాడు. సో యాక్చువల్గా మా హస్బెండ్ గ్రాడ్యుయేషన్ తర్వాత యాజ్ ఎ సివిల్ ఇంజనీర్ సైట్లో పనిచేశారనమాట. సో సూర్యాపేటలో యాజ్ ఎ సైట్ ఇంజనీర్ హీ వర్క్డ్ ఇన్ దిస్ హాస్పిటల్ ఇన్ సూర్యాపేట్. సో అన్ని మెమరీస్ రికాల్ చేసుకుంటున్నారనమాట. సో అన్నీ చూపిస్తున్నారు, ఆయన అచీవ్మెంట్, ఎంత కష్టపడేది నేను, అన్నీ అలా చూపిస్తున్నారనమాట నాకు మా హస్బెండ్. పెయింటింగ్ గ్లాసులు జాలి నేను వేయించింది ఇదంతా మాటలు. సో సివిల్ ఇంజనీర్ కాబట్టి మా ఆయన ఈ దూరాలు ఇదంతా ఇది కొత్త కన్స్ట్రక్షన్. దీని ఫుటింగ్ వరకు నేను ఇక్కడే ఉన్నా. ఫుటింగ్ చేస్తారు కదా, ఇదంతా మా రూమ్ ఆడుంటుండే. సో గైస్ మంచిగా చదువుకుంటున్నారు గైస్. మా సైడ్ ఆఫీస్ రూమ్ కార్ ఉందా, అదే నా ఆఫీస్ రూమ్. షట్టర్ ఉంది, షట్టరే ఇవన్నీ పోర్టికో. ఈ రోడ్లు కూడా వేసింది మేమే, ఈ సీసీ రోడ్స్. ఓకే. ఇవన్నీ బిల్డింగ్ కూడా సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. మా ఆయన ఫస్ట్ జాబ్ గైస్, ఫస్ట్ జాబ్. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఉంటుంది లోపల, సెక్యూరిటీ రూమ్, ఇది అదే రూమ్. మా ఆయన ఫస్ట్ జాబ్ యాజ్ ఎ సైట్ ఇంజనీర్ ఆఫ్ సివిల్ ఆఫ్టర్ ఫినిషింగ్ హిస్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ బీటెక్ సూర్యాపేట్. స్టైల్ అన్న స్టైల్ అన్న. అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. సో అదే గాయస్ గుట్ట, గొల్లగట్టు జాతర, పెద్దగట్టు జాతర అంటారు కదా. సో సూర్యాపేటలో చాలా ఫేమస్ అన్నమాట. మొన్నటి వరకు పెద్ద జాతరలే జరిగినాయి అసలు. సో ఇదే అనమాట ఎంట్రన్స్. కమాన్, పెద్దగట్టు జాతర. సో రీచ్ అయ్యామన్నమాట ఫైనల్లీ మా పిన్ని వాళ్ళ ఇంటికి. సో మేము వెళ్ళగానే మంగళ స్నానాలు చేపిస్తున్నారు చెల్లి వాళ్ళకి, అందరూ చుట్టాలందరూ.
పిన్ని హాయ్ చెప్పు. హాయ్. ఫంక్షన్స్ వచ్చింది, అందరం పలకరిస్తున్నాం అప్పు కోడల్ని. హ్యాట్స్ ఆఫ్, ఒప్పేసుకున్నావు. నటనలో నీ తర్వాత ఎవడైనా. మా ఇంట రోజు నవ్వులు రోజా పూలై పూయాలి, పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి. చుట్టాలు పక్కాలొచ్చి కమ్మని విందులు చేయాలి, చూసేటి ఊరు వాడ మనసారా దీవించాలి. నలుగురు కలిసి చేతులు కలిపి మన కలలన్నీ పండించాలి. హోమ్ టూర్ కూడా నేనే చేస్తున్నాను అనమాట మా పిన్ని వాళ్ళది. సో నాకు కిచెన్ రూమ్ అయితే బాగా నచ్చింది, ఓపెన్ కిచెన్ వచ్చింది. సో ఏమనే అనమాట మా పిన్ని. సో మా మమ్మీ వాళ్ళు మొత్తం 5 మెంబర్స్. మా మమ్మీ సెకండ్ అనమాట, ఈ పిన్నినేమో థర్డ్ అనమాట. సో వీళ్ళదే అనమాట ఫంక్షన్. సో మమ్మీ వాళ్ళు 5 మెంబర్స్ అని చెప్పాను కదా, ఇప్పుడు సెల్ఫీ దిగుతున్న పిన్ని ఏమో 4th అనమాట. వేరే లెవెల్, కమాన్ పిన్ని, సెల్ఫీ క్వీన్. సో ఈమె మా అమ్మమ్మ అనమాట, మా మమ్మీ వాళ్ళ 4th పిన్ని. కాసేపట్లో ఫంక్షన్ స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు హాయ్ చెప్తుంది చూడండి ఈ క్యూటీపై. మా మరదలు అనమాట, నా తోడి పెళ్లి కూతురు. అబ్బో చాలా హుషారు రోయ్ బాబోయ్. సో మమ్మీ వాళ్ళ పిన్ని కొడుకులు అనమాట. సో నాకు మేనమామలు. నా పెళ్ళి దగ్గరుండి చక్కగా చేసింది అంటే మా ఇద్దరు మేనమామలు అనమాట. సో ఇద్దరు సెకండ్ ఇచ్చుకుంటున్నారు తండ్రి కొడుకుల్లాగా. కాలు మీద కాలు వేసుకొని తగ్గేదేలే అసలు. పుష్ప 2లో అసలు నిన్ను పెట్టాలి అసలు మిల్కి. నా తోడు పెళ్ళికూతురు అనమాట, మామూలు హుషారు కాదు అసలు. అసలు నేను కూడా అంత ఇయ్యని ఎక్స్ప్రెషన్స్, అంత యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి అనమాట తనకి. ఫ్యూచర్లో మంచి స్టార్ అవ్వాలని నేను కోరుకుంటున్నా మిల్కి. వీళ్ళిద్దరు నా అత్తలే అనమాట. ఇంతకుముందుకు ఇద్దరు మేనమామలు అని చెప్పాను కదా, వాళ్ళ వైఫ్స్. వీళ్ళంతా మా పిన్నులు, మమ్మీ వాళ్ళ చెల్లెలు అనమాట. సో మమ్మీ వాళ్ళ పిన్ని కూతురు మధ్యలో ఆమె. సో పిన్నులు అత్తలు అందరూ అసలు మంచిగా టైం స్పెండ్ చేస్తుండే. పెళ్ళి కన్నా ముందైతే మేము చాలా టైం స్పెండ్ చేసుకున్నాం, చాలా మెమరీస్ క్రియేట్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు చూపిస్తున్న స్పెట్స్ పెట్టుకుంది కదా, ఆమె మా అమ్మమ్మ, మమ్మీ వాళ్ళ లాస్ట్ పిన్ని అనమాట. చిన్నప్పటి నుంచి అన్నీ చక్కగా చూసుకుందంటే తనే. ఈ పిన్నినేమో మమ్మీ వాళ్ళ పిన్ని కూతురు. సో ఇక కొడుకుని చూసుకుంటున్న తండ్రి మురిసిపోతున్నాడు అనమాట మా బాబాయ్, తమ్ముని చూసుకుంటూ. ఇక్కడ డాడీ ఏమో సబ్స్క్రైబ్ చేపిస్తుండు తెలిసిన వాళ్ళందరినీ మా ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. ఇక్కడ వదిన మర్దలు ఏమో ముచ్చట్లు గుసగుసలు ఆడుకుంటున్నారు. సో మా అత్తమ్మ అని చెప్తున్నాను కదా, మమ్మీ వాళ్ళ సెకండ్ పిన్ని కోడలు అనమాట. సో చాలా హుషారు. నేనంటే చాలా ఇష్టం మా అత్తమ్మకి. చిన్నప్పుడు చాలా చూసుకుంది నన్నైతే. నేను నిజంగా నా మనసులో దాచుకుంటా నేను ఆ మెమరీస్ అన్నీ. థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ అండ్ మామయ్య. సో మా అమ్మమ్మ వాళ్ళు, మా పిన్నులు, మా అత్తమ్మ వాళ్ళు అందరికీ మేమంటే చాలా ఇష్టం. మమ్మీ అంటే ఇంకా ఇష్టం అనమాట. సో మా అమ్మమ్మ వాళ్ళకైతే ఇంకా మేమంటే చాలా ఇష్టం.
సో చిన్నప్పటి నుంచి మమ్మల్ని అంత కేర్ తీసుకున్నారనమాట, ఏదంటే అది కొనియడము. సో మమ్మీ వాళ్ళ సైడ్ అంటే కొంచెం ఒక మెట్టు ఎక్కువనే ఉంటుంది అనమాట నాకైతే లిటరల్లీ. ఎందుకంటే స్వచ్ఛమైన నవ్వు, స్వచ్ఛమైన కేరింగ్ అనమాట. అందరికీ అందరు ఇష్టమే, నాకు అందరు ఇష్టమే. నేను ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ నాకు ఎప్పుడు ఉండదు, అందరు ఎక్కువనే నాకు. సో ఇలా ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వబోతుంది. సో అక్షింతలు కలుపుతున్నారనమాట మా అత్తమ్మ వాళ్ళు, పిన్ని. ఈ అమ్మమ్మ మమ్మీ వాళ్ళ లాస్ట్ సెకండ్ పిన్ని అనమాట. సో ఇప్పుడు దెబ్బ పట్టుకుంది కదా మా అత్తమ్మ, వాళ్ళ కోడలు అనమాట మా అమ్మమ్మకి. సో డాడీ కట్నాలు రాస్తున్నారు అనమాట. నేను, మా ఆయన, డాడీ ముగ్గురం ముచ్చట్లు పెట్టుకుంటా డాడీ దగ్గర కూర్చొని ఏదో కబుర్లు మాట్లాడుకుంటున్నాం. మాకు ఉంటాయి కదా, పెళ్ళైన తర్వాత బోలెడు ముచ్చట్లు ఉంటాయి, బోలెడు కబుర్లు ఉంటాయి. సో ముగ్గురం అలా ముచ్చట్లు పెట్టుకుంటూ కట్నాల దగ్గర కూర్చోవడం నేనైతే లిటరలీ ఫస్ట్ టైం అనమాట. సో ఇవన్నీ దగ్గరుండి చూస్తుంటే నాకు పాస్ట్ మెమరీస్ గుర్తుకొస్తున్నాయి. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. ఫంక్షన్ ఏదైనా సందడి లేనిదే అసలు ఫంక్షనే ఉండదన్నమాట. సో ఫంక్షన్ అంటే అందరూ కలిసి ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఇలా మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఆటపాటలతో నవ్వులు చిందులు వేసుకుంటే కొద్దిసేపు మైండ్ స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అనమాట. సో ఇలా మా పిన్ని మాకు బట్టలు పెడుతుంది. సో కొత్త జంట ఇలా మమ్మీ డాడీ వాళ్ళకి బాయ్ చెప్తుంటే నాకైతే మనసు అస్సలు ఒప్పుతలేదు. లిటరలీ నా కళ్ళలో నీళ్ళు అసలు తిరుగుతూనే ఉన్నాయి. ఏదో గెస్ట్ లాగా వచ్చినాం, గెస్ట్ లాగా వెళ్ళిపోయినాం అన్నట్టుగా, నా ఇంటికి గెస్ట్ లాగా వచ్చినా వెళ్ళిపోయినా అన్న ఫీలింగ్ ఉంది. అసలు నాకైతే అందరినీ వదిలి వెళ్ళాలనిపిస్తలేదు నాకు. సో ఇట్స్ టైమ్ టు గో టు సిటీ బ్యాక్. సో మధ్యలో అలా టీ బ్రేక్ తీసుకున్నాం అనమాట. సో జర్నీలో ఒక కప్పు ఛాయ్ తాగందే అసలు మైండ్ రిలాక్సేషన్ ఉండదు కదా. సో అలా మా ఆయన వర్క్ చేసుకుంటున్నారు, ఇలా కప్ ఆఫ్ టీ వీఆర్ డ్రింకింగ్. సో ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చైతన్య సాగర్ అఫీషియల్. కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ మాకు కావాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద ఉన్న గంట సింబల్ కొట్టండి నోటిఫికేషన్స్ త్వరగా రావడానికి. సో సీ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్. అయిపోయి